నమస్తే. మొట్టమొదట అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భాన మాతృభాషను ప్రేమించే ప్రతి హృదయానికి, తెలుగును అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భాన శుభాకాంక్షలు. తేనె కంటే తీయనైనది నా తెలుగు భాష, ఆ పదజాలం ఉచ్చరించిన వారికి ఆ అనుభూతి తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ వైశ్య సమాఖ్య తెలంగాణ అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, స్వాప్నికుడే సాధకుడు, కారణజన్ముడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సంస్థ చైర్మన్గా నియమించినటువంటి శుభ తరుణాన వారికి ఇంటి మనుషులు అంటే తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ వైశ్య సమాఖ్య కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మహిళా విభాగం, యువజన విభాగం అందరూ కూడా కలిసి ఆయన కుటుంబ సభ్యులు, తెలంగాణ అంతర్జాతీయ మహిళా సమాఖ్య కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా మా అందరికీ వచ్చింది పదవి అనేటువంటి ఉత్సాహంతో, ఉద్దేశంతో ఆ శ్రీనివాస్ గారికి ఒక ఆత్మీయ సత్కారాన్ని, సన్మానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా శ్రీ గంజి రాజమౌళి గారు, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు, అదేవిధంగా స్థానిక ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని తెలంగాణ సమాజానికి, ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తుల ఉన్నతికి తాను కృషి చేస్తాను, భవిష్యత్తులో మరింత చేరువవుతాను, తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను, అందరికీ అందుబాటులో ఉండి నేను సేవ చేస్తానని తెలియజేయడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా మరిన్ని పదవులు రావాలని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ, జై వాసు. థ్యాంక్ యూ సార్.